ఇవన్నీ కూడా ఎలాగ మీరు ఉచితంగా పొందుకున్నారో మీ తోటి వారిని కూడా అలాగే ఉచితంగా ఇండి అంటున్నాడు. రోగులను స్వస్థపరచడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. కానీ ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎవరి ఇంటి దగ్గరికైనా దేవుడు వెళ్ళి స్వస్థపరిచాడా? లేదు కదా. ఎందుకంటే దేవుడు పరిచర్య చేసుకుంటూ వెళుతున్నాడు. పరిచర్య చేసుకుంటున్నప్పుడు వారి దారిలో కనిపించిన వారిని ఎల్లా యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. వారందరిని కూడా రోగులను స్వస్థపరిచి వారికి రక్షణ కలుగజేసి వారికి మారు మనసుని ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత కలుగజేసిన. కానీ ఎవరి ఇంటి వద్దకు కూడా వెళ్ళలేదు. ఒకవేళ దెయ్యం పెట్టిన సమరయ స్త్రీ కుమార్తెను కూడా అక్కడ నించిన దగ్గర నుంచి, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీ కుమార్తె స్వస్థత పొంది ఉన్నదని చెప్పి ఉన్నాడు. వెంటనే ఆ మాటతో ఆమె కుమార్తె స్వస్థత పొంది ఉన్నది. ఎందుకంటే ఆమె విశ్వాసము గొప్పది కాబట్టి. మనము కూడా అలాగే మనము పరిచర్య చేసుకుంటూ వెళుతున్నాం, పరిచర్య చేస్తున్నాం. అంటే మనకి వచ్చి వారు మనల్ని పిలుస్తున్నారు. పిలిచి అమ్మ నా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి, అమ్మ నాకు స్వస్థత కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నా ఇంట్లో మనశ్శాంతి లేదు, నా ఇంట్లో ఫలాంది కొదువై ఉన్నది, నా ఇంట్లో ఫలాంది ఉన్నది, నా ఇంట్లో రోగము ఉన్నది, నన్ను స్వస్థపరచుము, నా గుమ్మం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయము అన్నప్పుడు వెంటనే ఆమె స్వస్థత పొందినట్టే నమ్మాలి. ఎప్పుడైతే ప్రార్థన అడిగి ఉన్నదో, ఎప్పుడైతే ప్రార్థన కోరి ఉన్నదో అప్పుడే ఆమె అడిగేదానికి ప్రతిఫలము పొంది ఉన్నదని నమ్మితేనే అది జరుగుతుంది. ఒకవేళ నమ్మకం లేకుండా మనం ఎన్ని ప్రార్థనలు పెట్టుకున్నా అది వ్యర్థమే. ముందు మన విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ, ప్రార్థన అంటే ఏమిటంటే అర్థం, ప్రార్థన అంటే ఒక చిన్న పదమే అది. కానీ ఇంటితో పోలిస్తే అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నది, కానీ తలుపుతో పోలిస్తే తాళం చాలా చిన్నది. దానితో తాళం కప్పతో పోలిస్తే